కొన్నిసార్లు మనుషులు ఎట్లా తయారవుతారనంటే వాళ్ళ సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే దేవుణ్ణి తొక్కటానికి కూడా వెనకాడని వ్యక్తులు ఉన్నారు. దేవుణ్ణి తొక్కటం అంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మిద్దరిటి రండి, తొందరగా వెళ్ళండి. ప్రసన్న కింద పడుకో. ఇటు నుంచి అటు దాటు. నువ్వు దాటగలవా? ఒక మనిషిగా ఉండి ఒక దైవజనుడిని దాటడానికి అబ్బాయి ఇష్టపడలేదు కదా. కానీ ఎన్నోసార్లు పాపానికి మనకి మధ్యలో అడ్డుగోడగా ఉంటే రక్షకుణ్ణి దాటి తప్పు చేయలేదా? దాటురా, నుంచి అటు పక్కకు దాటు. కనీసం కాలెత్తు దాటడానికి. మీరు నవ్వుతున్నారు కానీ చాలా బాధపడాల్సిన విషయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు పాపానికి మనకి మధ్యలో రక్షకుడు అడ్డుగా పడ్డా ఏముందలే అనుకుంటూ పాపం చేయటానికి మనకు ఇష్టం కలిగింది కాబట్టి, నా దేవుడు ఈ విషయంలో ఏమనుకుంటున్నాడా, నేను ఈ చర్య చేస్తే ఆయన దాటి వెళ్ళి పాపం చేస్తే ఏమనుకుంటాడా అనే గ్రహింపు లేకుండా ఆయన ఏమన్నా అనుకొని నాకు ఇష్టం వచ్చింది, అమ్మాయి అంటే నాకు ఇష్టం, అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆమె నన్ను ఇష్టపడుతుంది, నన్నే కోరుకుంటుంది, ఆయన నన్నే కోరుకుంటున్నాడు అని యేసుని పాదాలతో తొక్కి దాటుకుని అవతలికి వెళ్ళి పాపం చేసిన వాళ్ళు లేరా? దీనికి అనంటే నా ఇష్టం నెరవేరాలి కదా. అఫ్కోర్స్ అందరూ కాకపోవచ్చు, కానీ కొంతమంది రహస్య జీవితాల్లో జరిగేది ఇదే. అవునా కదా? ఎందుకు? మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఏమీ ఆలోచించం. తండ్రి బాధపడతాడా సంతోషపడతాడా అనేది కొంతమందికి పట్టదు. కానీ వీడట్ట కాదు. దయ్యాలు పట్టినోడే విడుదల పొందిన తర్వాత వాడి ఆలోచన ఎలా ఉందంటే, నేను యేసయ్యతో ఉండాలా, మంచిదే, కానీ యేసయ్యే అన్నాడు, అరే నువ్వు నాతోటి వద్దు, నాతోటి ఉంటానే నేను వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నా, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర నీ దేశంలో బ్రతకడం నాకు ఇష్టం అంటే మారు మాట్లాడకుండా యేసయ్య మాటను బట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈరోజు సంఘానికి వస్తూ విశ్వాసులుగా పరిచారకులుగా కొనసాగుతూ కొంతమంది పాపం విషయంలో మనస్సు మార్చుకోకుండా పాపం దిశగా అడుగులేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేరా? నేను చెప్పనా? ఇప్పుడు మీకు ఏమీ అనిపించకపోవచ్చు, కానీ ఒకరోజు నిత్యరాజ్యం చేరినప్పుడు ఖచ్చితంగా అక్కడ లెక్క చెప్పచ్చు. ప్రతి మోకాలు న్యాయపీఠం దగ్గర వంగి జీవితం అంతటిని గురించి లెక్క చెప్పవలసి ఉన్నది అన్నది లేఖనం. కొంతమంది ఎలా ఉన్నారంటే అమాయకుల నుండి భర్తను వంచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను ఏం చెప్తే మా ఆయన అది చేస్తాడు, నమ్మేస్తాడు. కొంతమంది భార్యలు ఉన్నారు అలాగా, కొంతమంది భర్తలు ఉన్నారు అలాగా. నా భార్యని ఎంత నమ్మిస్తానో తెలుసా? నేను చెప్పిందే వేదం, పొర్రపాటున నేను ఎవరితో పాపం చేశానో ఆ పాపం చేసిన వ్యక్తి వచ్చి చెప్పినా కూడా నమ్మరు అన్నంత నమ్మకం కొంతమందికి. పిల్లలు, మా అమ్మ మా నాన్న ఎంతగా నేను నమ్మించానో తెలుసా? అసలు నమ్మరు మా అమ్మ మా నాన్న. నా మీద వాళ్ళకు ఫుల్ నమ్మకం. మంచిదే. అమ్మ నాన్న లేదా తల్లిదండ్రులు లేదా భార్య భర్త వీళ్ళెవ్వరూ నిన్ను గురించి చూడరు, లెక్కడగరు, నీ రహస్య జీవితం తెలీదు. కానీ అగ్ని వంటి నేత్రాలతో నిత్యము నీ ప్రతి అడుగును గమనించి లెక్క పెట్టేవాడు ఒకడు ఉన్నాడా లేదా? బైబిల్ చెప్తుంది, నీ సంచారములన్నీ నేను లెక్కించి ఉన్నాను అని అన్నాడు. నీ కన్నీరు నేను బుడ్డిలో బట్టి ఉన్నాను అని అన్నాడు. ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారనంటే కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనతో పాటు ఉంటాడు అనుకుంటారు. అంటే ఇప్పుడు బాగా కష్టం వచ్చింది, వేదన పడి నేను ఏడుస్తున్నా,
ఏడుస్తూ బాగా కన్నీళ్ళు టప 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 నెల మీద రాలుతుంటే అప్పుడు ఈ లేఖనం గుర్తొచ్చింది. ఏమని తెలుసా? అయ్యా, కన్నీళ్ళు నువ్వు బుడ్డిలో పడతానన్నావుగా అని అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, మంచిదే. బుడ్డిలో పట్టాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నా కన్నీళ్ళు ఇక్కడ పడతానే, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు నా కన్నీళ్ళు బుడ్డిలో పట్టగలరా? నా కన్నీళ్ళు బుడ్డిలో పట్టాలంటే వాళ్ళు ఎక్కడుండాలి? నా పక్కన ఉండాలి. అంతేగా? అప్పుడే కదా పట్టేది. నా అడుగులు లెక్క పెట్టాలంటే నీ సంచారములన్నీ నేను లెక్కించున్నాను. సంచారం లెక్క పెట్టడం కాదు. మీరు బైబిల్ గ్రంథం అంతా అయిపోయిన తర్వాత, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లు చూడండి, ఖాళీ పేపర్లు కాదయ్యి. పౌలు సంచరించిన ప్రదేశాలనని ఒక మ్యాప్ ఉంటుంది. ఎందుకు అనంటే పౌలు సేవలో ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి తిరిగాడో దేవుడు నోట్ చేసుకున్నాడు. అబ్రహాము సంచరించిన ప్రదేశాలని ఉంటుంది. అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కాలినడకన యాత్ర చేశాడో లెక్క రాశాడు ఆయన. ఇది ఎక్కడి నుంచి ఇక్కడికి పోయాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇట్లా పోయాడు ఐగుప్తు, ఇదిగో మొసపుతామే, ఇదే ఇలా మొత్తం లెక్క రాసి పెట్టాడు ఆయన కదా. నీ ప్రతి అడుగు లెక్క పెట్టాలనంటే ఆయన ఎక్కడుంటే లెక్క పెట్టగలడు అంటే నీ పక్కనే ఉన్నాడు. అంటే నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీకు బహుమానం ఇచ్చే ఆటి విషయంలో కాదు నీ అడుగులు లెక్క పెట్టేది, నువ్వు చేసే పాపిష్టి పనుల విషయంలో కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. కాకపోతే బలవంతంగా అడ్డుపడ్డు, నిశ్చేష్టుడై నిస్సహాయకుడుగా అలా కుర్చీలో కూర్చొని ఎడంగా కూర్చొని చూస్తున్నట్టుగా చూస్తుంటాడు. ఒరే, నేను ఎంతగా నీ కొరకు ప్రయాసపడ్డాను, నా ప్రయాసను గుర్తుపట్టలేదు నువ్వు, నా ప్రేమను నువ్వు గుర్తించలేదు, కానీ ఎంతకాలం నువ్వు పాపంలో కొనసాగుతావని అల్లంత ఎడంగా కూర్చొని బాధపడతా ఉంటాడు. అవును, మరి ఆ సంగతి మనం గుర్తుపట్టాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు ఎట్టంటోడనంటే యేసయ్యని కష్టపెట్టేవాడు కాదు. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, ఆ మాట కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నవాడు. నేను కూడా మీకు ప్రేమతో చెప్పే మాట, యేసయ్య బైబిల్ గ్రంథంలో పలికిన మాటల కొరకు నిర్ణయాలు మార్చుకుందాం, మన కట్టుబొట్టు మార్చుకుందాం, వస్త్రధారణ మార్చుకుందాం. కొంతమంది చర్చికి వస్తారు, ఓ పేరుకు వస్తారు అంతే, కానీ వాళ్ళ బట్టలు మార్చుకోవాలంటే భలే బాధ. మార్చుకుంటారా? ఊరికన్నా సత్యకాలపు సత్యమలాగా అనుకుంటారన్నా ఊళ్ళో వాళ్ళు. ఏమైంది? యేసయ్య కోసం మార్చుకో. స్త్రీలు ఎలా ఉండాలనని బైబిల్ చెప్పింది? గౌరవనీయమైనటువంటి స్థితిలో, అంటే ఎదుటివాడు చూసినప్పుడు 2 చేతులెత్తి నమస్కరింపగలిగిన స్త్రీలో, దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా మీ ప్రవర్తనైనా మీ వస్త్రాలైనా ఉండాలని లేఖనం చెప్పింది. స్త్రీలేనా, పురుషులు కూడా. ఎందుకు కొంతమంది మార్చుకోరు? చర్చికి వస్తారు, రావడానికి వస్తారు, ఆదివారం వస్తారు, కూర్చుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళ హెయిర్ స్టైల్ మారదు, వాళ్ళ బట్టలు మారవు, వాళ్ళ మాట మారదు, వాళ్ళ జీవితాలు మారవు. ఎందుకు మారవు అని అంటే అవన్నీ మనం ఎట్లా మార్చుకుంటామని. వీడు అలాంటోడు కాదు. వీడికైతే బాగా ఆశ ఉంది. ఎందుకనంటే గుండె నిండా కృతజ్ఞత. బట్ట లేకుండా తిరిగిన బతుకునాది, నా కన్నవారు కూడా నన్ను పట్టించుకొని బతుకునాది, సమాధుల్లో చీకట్లోనే బ్రతికే చీకటి బ్రతుకునాది. ఈరోజు ఆ చీకటిని విడిపించి ఆ సమాధుల్లో నుంచి బయటికి తెచ్చి బట్టలేని స్థితిలో నుంచి మంచి బట్టలు కట్టించి నజరేయుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన యేసయ్య నేను ఎట్ట వదిలిపెట్టాలా? వాడి ఉద్దేశం మంచిదే, కానీ యేసయ్య అన్నాడు, నువ్వు వద్దురబ్బాయి. మార్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటిది అని అంటే, మన మాట, కొంతమంది సంఘానికి వస్తారా, ఆదివారం వాక్యం వింటారా, ఇంటికి పోయిన తర్వాత పొర్రపాటును కూడా వాళ్ళ మాట మారదు. అన్యుడి కన్నా భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేరా? కొంతమంది ఉన్నారు. బట్టలైనా ఏదైనా. కానీ నీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ నీకు కొన్నిసార్లు ఇష్టం లేకపోవచ్చు, కానీ యేసయ్య కోసమైనా, యేసయ్యను బట్టి అయినా, ఆయన మాటను బట్టి అయినా పూర్తిగా మన నిర్ణయాలు, మన జీవితము సమస్తం మార్చుకున్నాం. తద్వారా దేవుని కృప మన మీద